విజయవాడ కృష్ణలంక కుర్రవాడు సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు మీద మర్డర్ కేసు నమోదైంది. ఇప్పటికే సిఐ నాగరాజుని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు మర్డర్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే సాయికృష్ణ కేసులో నాణ్యానికి రెండు వైపులా మనం మాట్లాడుకోవాలి. జనరల్గా పోలీస్ ప్రొసీజర్ ఏంటంటే, ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా కావచ్చు, అతనికి ఎంత నేర చరిత్ర అయినా ఉండొచ్చు, అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటలు మాత్రమే తమ అదుపులో ఉంచుకొని విచారించే అధికారం పోలీసులకు ఉంటుంది. 24 గంటలు గడిచేలోపు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి. 24 గంటలకు మించి ఒక వ్యక్తిని తమ అదుపులోకి ఉంచుకోవడానికి పోలీసులకు అధికారం లేదు. రోజులు తరబడి తమ అదుపులో ఉంచుకొని విచారించడానికి పోలీసులకు అధికారం లేదు. 24 గంటలు గడిచేలోపు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి. ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నిందారోపణలు, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు పెట్టాలి. అవన్నీ పరిగణలో తీసుకొని కోర్టు రిమాండ్ విధిస్తుందా, లేదు ఆ ప్రాథమిక ఆధారాలు సరిగా లేవనుకుంటే అతని కేసుని కొట్టేస్తుందా, లేదు అతనికి రిమాండ్ అవసరం లేదు అని చెప్పేసి బెయిల్ ఇచ్చి పంపిస్తుందా అనేది కోర్టు యొక్క అధికారం. ఒకవేళ కోర్టు గనక పోలీసులు మోపుతున్న నిందారోపణలు, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు పరిగణలో తీసుకొని ఆ నిందితుడికి రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తి జైలుకి వెళ్తాడు. పోలీసుల చేతికి రాడు, జైలుకి వెళ్తాడు. ఒకవేళ ఆ వ్యక్తిని తమ విచారించాలని కనుక పోలీసులు అనుకుంటే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలి. ఆ వ్యక్తిని ఈ కేసు నిమిత్తం విచారించాల్సి ఉంది, మాకు దయచేసి కస్టడీకి అప్పచెప్పండి అని కోర్టును అడగాలి. కోర్టు కనుక కస్టడీకి అనుమతిస్తే అది కూడా ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనేది కూడా కోర్టు అధికారం. ఆ కస్టడీకి కూడా కొన్ని నిబంధనలు కోర్టు పెట్టింది. ఆ నిబంధనల మేరకు, కోర్టు గడువు మేరకు జైల్లో ఉన్నటువంటి ఆ నిందితుడిని తీసుకొచ్చి పోలీసులు విచారించే అధికారం ఉంటుంది. మళ్ళా కస్టడీ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి జైలుకి వెళ్ళిపోతాడు, పోలీసుల చేతిలో ఉండడు. అతను తర్వాత బెయిల్ అప్లై చేసుకుంటాడు. బెయిల్ రావడానికి ఒకసారి కాకపోతే మరొకసారి, ఒక రోజు కాకపోతే మరొక రోజు అతనికి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది కస్టడీ అయిపోయిన తర్వాత. అలాగే పోలీసులు కూడా ఈ కస్టడీ అయిపోయిన తర్వాత తాము సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. తర్వాత ట్రయల్ స్టేజ్ కేసు పోయిద్ది. ట్రయల్ స్టేజ్లో కనుక ఆ నిందితుడు చేసిన నేరం రుజువైతేనేమో శిక్ష పడిద్ది, రుజువు కాకపోతే కేసు కొట్టివేయబడిద్ది. ఇది జనరల్ ప్రొసీజర్. కానీ సాయికృష్ణ కేసులో ఏం జరిగింది? అతన్ని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలు గడిచేలోపు కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా హాజరుపరచకుండా తమ అదుపులోనే పెట్టుకొని టార్చర్ పెట్టారు, నరక యాతన చూపించి హింస పెట్టి చంపేశారు. ఇది సిఐ నాగరాజు మీద, ఆ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ మీద సాయికృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణ ఆధారంగానే సిఐ నాగరాజు మీద కేసు పెట్టారు. ఈ సిఐ నాగరాజు మీద ఇంకొక కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఏది, ఇతని వల్ల ఇంకొకరు సూసైడ్ చేసుకున్నారు ఇతను పెట్టే టార్చర్ వల్ల అనేటువంటిది నిన్న జగన్ కూడా పాయింట్అవుట్ చేశారుగా. అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మాత్రమే వచ్చాయంటే గతంలో కూడా వచ్చాయి. డైరెక్ట్గా ఒక ఎంపీనే పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టింది జగన్ ప్రభుత్వం మనం చూసాం. రఘురామకృష్ణరాజు కేసు ఉందిగా ఇప్పటికీ. జత్వాని అనేటువంటి ఒక మహిళను కూడా, ముంబైకి సంబంధించిన హీరోయిన్ కూడా వేధించినటువంటి కేసులు గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా జరిగాయి. అయితే ఏ ప్రభుత్వంలో జరిగినా ఇలా చేయటం అనేటువంటిది చట్ట ప్రకారం పోలీసులు చేసేది తప్పు. ఇప్పుడు మదురై కోర్టు కేసు నిన్న చెప్పాను మీకు నేను. తమిళనాడులో జరిగితే కోర్టు ఏకంగా పోలీసులందరికీ 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది. ఒక తండ్రి కొడుకుని పోలీస్ స్టేషన్లో ఇలాగే టార్చర్ పెట్టి లాకప్ డెత్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సాయికృష్ణని టార్చర్ పెట్టి లాకప్ డెత్ చేశారు అనేది నాగరాజు మీద ఉన్న అభియోగం. మదురై కోర్టు తీర్పు ప్రకారం అయితే ఇతను కూడా ఈ కేసు నిరూపితం అయితే నాగరాజుకు కూడా మరణశిక్ష పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రెండో కోణం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కరుడుగట్టిన నేరస్తుల విషయంలో వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ నేరాలు చేస్తూనే ఉంటారు. నిండా ముడినోడి చలేంది అన్నట్టు వరుసగా ఒక 10 కేసులు పడిన తర్వాత 11వ కేసు భయం అనిపించదు. ఫస్ట్ కేసు నమోదైనప్పుడు భయం ఉంటుంది, సెకండ్ కేసు నమోదైనప్పుడు కొంత భయం ఉంటుంది. కానీ వరుసగా కేసులు నమోదవుతున్నప్పుడు ఎన్ని కేసులు నమోదైనా అదే కదా శిక్ష పడేది. ఏముంటుంది, 4 రోజులు జైలు పోతాం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం అనే దానికి వెళ్ళిపోతారు. మన చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఉపయోగించుకొని బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి క్రిమినల్స్ చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ విషయంలో పోలీసులు కఠినంగా ఉండొద్దా, ఇలాంటి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఇప్పుడు గతంలో హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ మీకు గుర్తుందిగా.
ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఇమీడియట్గా పోలీసులు కాల్చి చంపారు. సరే, పోలీసులు వేరే వర్షన్ చెప్తారు. తప్పించుకొని పోతుంటే మా మీద తిరగబడుతుంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చేసామని పోలీసులు చెప్తారు. కానీ మనకి చాలా అనుమానాలు ఉంటాయి. ఇది కావాలని చేశారు, జనం డిమాండ్ మేరకు వాళ్ళని కాల్చి చంపారు అంటారు. కానీ జనం యాక్సెప్టెన్సీ వచ్చింది దానికి. ఒక అమ్మాయి మీద అంత దారుణంగా చేశారు కాబట్టి వాళ్ళకి అలాంటి శిక్షే పడాలని జనం కోరుకున్నారు. ఇప్పుడు అదే కాదు, ఇలాంటి కేసులు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ని యూపీలో సపోర్ట్ చేస్తున్నారుగా సోషల్ మీడియాలో. మరి ఇలాంటి కరడుగట్టిన నేరస్తుల విషయంలో మన చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఉపయోగించుకొని వాళ్ళు పదే పదే నేరాలకు పాల్పడుతున్నప్పుడు, ఇప్పుడు ఇతను 23 ఏళ్ల వయసు, ఇతని మీద ఉన్న కేసులు 20కి పైగా ఉన్నాయట. రౌడీ షీట్ ఉంది, అత్యాచారం కేసులు ఉన్నాయి, పోక్సో యాక్ట్ ఉంది. పైగా ఇతను ఒక వ్యక్తిని చంపేసి ఇన్స్టాలో రీల్ పెట్టుకున్నా, అంటే డైరెక్ట్గా నేను చంపేశాను, చంపేయటం అనేది హీరోయిజంగా ఫీల్ అయ్యేటువంటి బాపతు. మరి ఇలాంటి వ్యక్తి విషయంలో ఇప్పుడు ఇతను చనిపోతే మనందరం మాట్లాడుకుంటున్నాం. ఇతని చేతుల్లో చనిపోయిన వాళ్ళు, ఇతని చేతుల్లో అత్యాచారాలకు గురి కాబట్టి వాళ్ళు, ఇతని చేతుల్లో ఆగమైపోయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? అంటే పోలీసులు ఇలా చేయడం తప్పన్నది ఒక వర్షన్, నో డౌట్. అదే క్రమంలో వీళ్ళకి పోలీసులు అంటే భయం ఉండదు. నేను సిఐనే కొట్టొచ్చాను, సిఐనే తన్నొచ్చాను, సిఐకే వార్నింగ్ ఇచ్చి వచ్చాను, బయట గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు హీరోయిజం చూపించుకుంటూ ఉంటారు. మరి వీళ్ళ వల్ల మిగతా సమాజంలో కూడా పోలీసులు అంటే భయం ఉండదు. వీడు హీరోగా సమాజంలో తిరుగుతుంటే వీడి వల్ల ఇంకొక నలుగురు చెడిపోతారు. వీడు మామూలుగా ఉంటాడు, ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు, ఇంకో నలుగురిని చెడగొడతాడు. మరి అప్పుడు పోలీసులు ఏం చేయాలి? వీడి వల్ల నలుగురు చెడిపోతున్నారు అనుకున్నప్పుడు ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు ఆధారపరిచి వాడిని రిమాండ్కి పంపి కస్టడీకి తీసుకొని వాడిని, అయ్యా బాబు చెప్పు, ఎందుకు చేసావు, ఎలా చేసావు అని చెప్పి అడిగి, తర్వాత మళ్ళా వాడు జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళా నేరాలు చేస్తుంటే, ఇప్పుడు మనకాడ ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఒక కేసు తేలటానికి 1 దశాబ్దం పట్టొచ్చు. మరి ఈ దశాబ్దం పాటు వీడు నేరాలు చేస్తూనే ఉంటాడు. వీడు శిక్ష పడిన దాకా వీడు నేరాలు చేస్తూనే ఉంటాడు. మన కేసులు అంత తొందరగా తేలట్లేదుగా, కాబట్టి ఈ నేరాలు చేస్తూనే ఉంటాడు. మరి అలాంటి వాళ్ళ విషయంలో కఠినంగా లేకపోతే అసలు పోలీసులు అంటే భయం ఉంటుందా? ఇది 2వ వర్షన్. ఈ 2 వర్షన్లు చర్చకు రావాల్సిన అవసరం అయితే ఉంది. వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.